ప్రియతమ నాయకుడు పిడమత్ర వన్న గారికి, సభ అధ్యక్షులకు నమస్కారం. సభను అలంకరించిన జేఏసీ సంఘాలు, అన్ని కులాల నాయకులకు అందరికి కూడా సాయంత్రం వందనాలు. ఈ ముఖ్యంగా ఈ మారువాడి వల్ల ఎక్కడ బాగా ఇబ్బంది అవుతుందంటే కేవలం మా కమ్యూనిటీకి మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది సభాముఖంగా తెలియపరుస్తుంది. ఎందుకంటే విలేజ్లో ఎక్కడున్నా కూడా చిన్న చిన్న కిరాణా షాపులు ఉండేవి. వాళ్ళు రావటం వల్ల ఒక కిరాణా కొట్టు పెట్టడం, కిరాణా కొట్టు తర్వాత ఒక ఛాయ్ కొట్టు పెడతారు, మావాడు వచ్చిండారు. తర్వాత దాని పక్కన పానీపూరి కొట్టు పెడతారు, తర్వాత నూడిల్స్ కొట్టు పెడతారు. ఇక 4 వాళ్ళే అవుతాయి. దాంట్లో కనీసం ఒక 20 మంది పని చేస్తే దాంట్లో మనోడు ఒక్కడు కూడా ఉన్నాడు, వాచ్మెన్ కూడా ఉన్నాడు. కనీసం మనకి పానీపూరి తిన్న తర్వాత ఒక 5 రూపాయలు అప్పు అయితే 5 రూపాయలు బిల్లు కట్టకపోతే వాడి కట్టి మన మీద రివర్స్ అవుతాడు. ఒకవేళ జేబులో డబ్బులు లేక ఉండి 10 రూపాయలు తిన్నాక స్పీడ్ లో తింటే ఒక 15 రూపాయలు అయిందనుకోండి, 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు రేపిస్తామంటే కూడా వాడు ఆగాడు, మన మీద రివర్స్. మారువాడు వాళ్ళు బతకడానికి వచ్చారని చెప్తారు కానీ బతకడానికి కాదు, మన్ని తలదన్ని బతకడానికి వచ్చారు ఇక్కడికి. మారువాడి వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు నేను బతకడానికి వచ్చాను, నన్ను బతికియండి, నాకు సాయం చేయండి అంటాడు తప్ప, మనం తెలంగాణ వాళ్ళమే కాదు ఎక్కడ కూడా బతుకు తెరువు కోసం వచ్చిందంటే మన ఇంట్లో తినేది ఆపైన వాడికి పెట్టి చేస్తాం కాబట్టి వాడికి బతుకు తెరువు అని మనమిస్తే ఒక 2 నెలల తర్వాత మన అన్ని డేటా తీసుకొని మన తలదనడానికే బయటకు వస్తుండే తప్ప వాడు బతకడానికి కాదు, మన అనగదొక్కడానికి వస్తుండని మనం గ్రహించాలి. దీంట్లో భాగంగానే రాజకీయంగా కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు వైశ్య కమ్యూనిటీ నుంచి. రోషయ్య గారి పోయిన తర్వాత వైశ్య కమ్యూనిటీ నుంచి కూడా ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు. రాజకీయంగా వెనకబడి ఉన్నాం, బిజినెస్ చేద్దామంటే మారువాడల్లాగా వెనక తొక్కేస్తున్నారు. మాల్స్ వచ్చినాయి, ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైనాయి. అయినా కూడా మేము ఏమంటున్నామంటే నువ్వు బతుకు తెరువు కోసం వచ్చిన బతుకు కానీ ఇంకా కొత్త షాపులు పెట్టొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు. ఇది రిక్వెస్టే, ఒక 2 సార్లు 3 సార్లు రిక్వెస్ట్ చేస్తాం. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టాం కాబట్టి నీ అంతు తేల్చేంత వరకు కూడా మీ నిలవని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది మారువాడలు ఏంటంటే ఎక్కడా కూడా మాకు అప్పియకపోగా మేము ఇచ్చిన అవసరానికి మీరు అప్పని అగ్రిమెంట్ చేయించుకొని భూమి షేర్ చేయించుకొని మాకు డబ్బులు ఇచ్చి వడ్డీ ప్రతి నెల కట్టిన తర్వాత వడ్డీ అయిపోయిన తర్వాత మన ల్యాండ్ మనకి షేర్ చేయమంటే మీ ల్యాండ్ ఎక్కడుందంటాడు. ప్రతి నెల వడ్డీ తీసుకుంటాడు, డబ్బులన్నీ ఇస్తాము, అంతా అయిపోయాక దందాలు తిరుగుతాడు. దందాలు మొదలవుతున్నాయి, మనల్ని కొడుతున్నారు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా అక్కడ పొట్టి శ్రీరాములు గారు ఎలా కష్టపడి కాపాడుకున్నాడు, అట్లే తెలంగాణని మనం ఎట్లా సాధించుకున్నాము. మారువాడి చేతుల్లో కూడా మనం తొక్కి నారదీయకపోతే మాత్రం చాలా దిగిదారిపోతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, టైం లేదు కాబట్టి చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళ గురించి అందరం అదే విషయాలు జరుగుతుంటాయి. దీన్ని ముఖ్యంగా పిడమత్ర వన్న సభాధ్యక్షుడు దీని మీద ఒక కమిటీ వేసి జిల్లాల వారికి కూడా కమిటీలు వేసి జిల్లాలలో మీటింగ్లు పెట్టి తర్వాత జిల్లా వాళ్ళు అంటే పైనుంచి కింది కాకుండా గ్రామ పంచాయతీ, మండలం, కాన్స్టిట్యున్సీ, జిల్లా, స్టేట్ ఈ విధంగా రావటమా, లేకపోతే ఈ విధంగా ఫస్ట్ జిల్లా స్టేట్ కమిటీ వేసి ఆ జిల్లాల వారికి వేసుకుంటూ పోతుంటే జిల్లాలో ఏదన్నా మండలంలో ఏదైనా షాప్ ఓపెన్ అయితే ఎమ్మటే మనకి ఫోన్ వస్తుంది, ఆ జిల్లా కమిటీ వాడు ఇక్కడ రవీణ ఇక్కడ షాప్ ఓపెన్ చేస్తున్నారు, మారువాడోడు రండి అని చెప్తే ఆ సమయం దగ్గరుండి రవీణ వచ్చి ఆ షాప్ మూపించడం ఏదో చేస్తుందని చెప్పేసి తొందరగా మనం కమిటీలు వేసి వెళ్ళగొడితే మాకైతే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు.